హలో, నేను మీ శేషరావు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఒకప్పుడు నామినేషన్లకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి 2019కి ముందు. అందుకే నామినేషన్లకు డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయించారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఒకే ఒక కేసు ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు ఆయన 1000 కోట్లకు అధిపతి అనేది ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన 1000 కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యాడు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నందిగం సురేష్ ఒకప్పుడు అరిటాకులు అమ్ముకొని ఆయన జీవనం సాగించేటువంటి వాళ్ళు అనేటువంటిది ఆయన మీద ఆయనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆయన దైనందిన జీవితాన్ని అరిటాకులు అమ్ముకొని బతికేవాడు అనేది. కానీ ఇప్పుడు ఆయన 1000 కోట్ల ఆస్తులు సంపాదించాడని చెప్పి బాపట్ల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఆ స్థితి నుంచి 1000 కోట్ల ఆస్తులకి ఎలా వచ్చాడు అనేది అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక సంఘటన, ఒకే ఒక కేసు ఆయన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసింది. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగలబెట్టేది అప్పట్లో అనేటువంటిది ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఆ సందర్భంగా జగన్ దృష్టిలో అప్పుడు పడ్డారు. అరటి తోటలను తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, అప్పట్లో రాజధాని ప్రాంతానికి భూ సమీకరణ జరిగింది. భూ సమీకరణ జరిగినటువంటి సందర్భంగా 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయినప్పుడు కొంతమంది భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ సందర్భంగా అరటి తోటలని తగలబెట్టారు అనేటువంటి అపవాదుని తెలుగుదేశం పార్టీ మీద మోపడానికి నందిగం సురేష్ అరటి తోటలు తగలబెట్టారు అనేది అప్పట్లో ఆయన మీద ఉన్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. అందుకే అరటి తోటలు తగలబెట్టి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. ఇక అంతే, ఆ సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆ సంఘటనే చివరికి ఆయన్ని వైసీపీ టికెట్ వచ్చేలాగా చేసింది. బాపట్ల ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించింది. అనూహ్యంగా అక్కడి నుంచి విజయం కూడా సాధించాడు 2019 ఎన్నికల్లో. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడిగా మారిపోయారు ఆయన. ఇసుక పని చేసుకునేటువంటి వ్యక్తి 40 కోట్లు సొంత ఖర్చుతో బయోపిక్ మూవీ తీశారు. సో ఆయన 40 కోట్లు సొంత ఖర్చుతోటి బయోపిక్ మూవీ కూడా తీశారు. ఈ ఇసుక పని చేసుకునేటువంటి వ్యక్తి ఒకప్పుడు. సో 12 కోట్లతో కృష్ణానది ఒడ్డున విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టాడు అనేది ఈయన మీద ఉన్నటువంటి మరొక విమర్శ, ఆరోపణ కూడా. 12 కోట్లతోటి కృష్ణానది ఒడ్డున విలాసవంతమైనటువంటి ప్యాలెస్ ఒకటి కట్టాడు. 40 కోట్లతోటి సినిమాను కూడా నిర్మించారు నందిగం సురేష్ అనేది ఆయన గురించి తాజాగా చెప్పుకుంటున్నటువంటి మాటలు. అంతేకాదు, ఒకప్పుడు ఆయన అరిటాకులు అమ్ముకొని బతికేటువంటి నందిగం సురేష్ ప్రస్తుతం ఆయన దగ్గర 4 ఆడి కార్లు ఉన్నాయని, 3 BMW కార్లు ఉన్నాయని, 3 రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయని చెప్పి నందిగం సురేష్ గురించి ఇప్పుడు తాజాగా నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నటువంటి మాటలు. ఇక విజయవాడ గురునానక్ కాలనీలో 4 కోట్ల విలువైనటువంటి డూప్లెక్స్ హౌస్ని కొనుగోలు చేశారు ఈ మధ్యకాలంలో అనేది విజయవాడ వాసుల్లో జరుగుతున్నటువంటి చర్చ. గురునానక్ కాలనీలో 4 కోట్ల విలువైన డూప్లెక్స్ కొనుగోలు చేశారనేది. ఇదంతా కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి నడమంతరపు సిరి అంటారు. ఈ నడమంతరపు సిరితోటి ఆయన అరిటాకులు అమ్ముకునే దగ్గర నుంచి 1000 కోట్లకు అధిపతి అయ్యారు అని చెప్పి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 9 కోట్లతో ఎకరం భూమిని కొనుగోలు చేశారు. 15 ఎకరాలు, 9 కోట్లకు ఒక్కొక్క ఎకరా చొప్పున 15 ఎకరాలను కొనుగోలు చేశారు అనేది మరొక న్యూస్ ఈయన మీద స్ప్రెడ్ అవుతుంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో 9 కోట్ల ఎకరా చొప్పున 15 ఎకరాలు కొనుగోలు చేశారు అని అంటే ఏ స్థాయిలో నందిగం సురేష్ ఆయన సంపదను పెంచుకున్నాడు, ఏ విధంగా నడమంతరపు సిరిని సొంతం చేసుకున్నారనేది అందరికీ తెలిసింది. సో అమరావతి రాజధాని తుళ్ళూరులో బినామీ పేరుతో 4 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది. 4 అంతస్తుల అపార్ట్మెంట్లో ఇప్పుడు నందిగం సురేష్ బినామీ పేరుతోటి అమరావతి రాజధాని తుళ్ళూరు ప్రాంతంలోనే ఆయనకు అపార్ట్మెంట్, టోటల్గా ఫ్లాట్ కాదు, అపార్ట్మెంటే 4 అంతస్తులది బినామీ పేరుతో ఉందనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి, చర్చించుకుంటున్నటువంటి మాట. ఇక రాజధాని ప్రాంతంలో 7 ఫ్లాట్లు ఉన్నాయనేది. అమరావతి రాజధాని ప్రాంతంలో 7 ఫ్లాట్లు, మరి ఆ సైజు ఏంటో
ఆ 7 ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ సైజ్ ఎంతో తెలియదు, కానీ రాజధాని ప్రాంతంలో మాత్రం 7 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి ఆయన ఆస్తుల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇక కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అని. ఒకప్పుడు ఏమీ లేనటువంటి నందిగం సురేష్కి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అని చెప్పి తెలుస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఆయనకున్నటువంటి ఆస్తులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆయన సినిమా నిర్మాణం దగ్గర నుంచి, డూప్లెక్స్ హౌస్ల దగ్గర నుంచి, ఆడి కార్లు, ఖరీదైనటువంటి కార్ల దగ్గర నుంచి ఎక్కడ కనిపిస్తే అక్కడ భూములు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకు, కంచికచర్ల వరకు. ఈ సంపద అంతా కేవలం 5 సంవత్సరాల్లోనే ఆయనకి పోగుబడింది. 2019 నుంచి 2014 వరకు ఆయన బాపట్ల ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఈయన సంపాదించినటువంటి ఆస్తులు కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఆ కొన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేశాను. వాటి విలువ ఇప్పుడు మార్కెట్ ప్రకారం కొన్ని వేల కోట్లు ఉంటుంది అనేది అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత నందిగం సురేష్ ఎక్కడున్నారు అనేది ఇప్పుడు తెలియట్లేదు. కొంతమంది గోవాలో ఉన్నారంటున్నారు, మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారంటున్నారు, ఇంకొంతమంది బాంబేలో ఉన్నారని చెప్పి అంటున్నారు. బట్ బాపట్ల నియోజకవర్గంలో మాత్రం ఆయన కనిపించట్లేదు, ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. మరి ఆయన ఎందుకు ఆంధ్రప్రదేశ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేది ఎవరికి కూడా తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేది ఆయన గురించి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆస్తులన్నీ బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. నందిగం సురేష్ 2019లో ఉన్నటువంటి ఆస్తులన్నీ, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ, వీటన్నిటిని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తుంది. ఎవరెవరు పేర్లతోటి బినామీగా ఆయన ఆస్తులు కొన్నారు అనేది కూడా ఆరా తీస్తుంది. దాంట్లో భాగంగానే కొన్ని రకాల ఆస్తులు, తాడేపల్లిలో ఉన్నటువంటి 4 అంతస్తుల అపార్ట్మెంట్ దగ్గర నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కొనుగోలు చేసినటువంటి భూముల వరకు ఎక్కడెక్కడ నందిగం సురేష్ సంపాదించాడు అనేది బయటికి తీస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నందిగం సురేష్కి సంబంధించిన ఆస్తులను తవ్వి బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేస్తే ఆ భూ సమీకరణకు స్వచ్ఛందంగా రైతులు తరలి వచ్చారు. కేవలం 10ల సంఖ్యలో కొంతమంది మాత్రమే రైతులు ముందుకు రాలేదు. వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడు కట్టినటువంటి వాళ్ళకి అండగా అప్పుడు నందిగం సురేష్ నిలిచారు. అప్పుడు అరటి తోటలను తగలబెట్టి ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అపవాదును మోపేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కేసులు కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆ కేసులు పెట్టినటువంటి సందర్భంగా పోలీసులు నందిగం సురేష్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన మీద ఏదో 3rd డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఆ సంఘటనే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసింది. ఆ తర్వాత నందిగం సురేష్ యొక్క జీవితం కంప్లీట్గా మారిపోయింది. విలాసవంతమైనటువంటి జీవితానికి ఆయన పునాదులు వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న పరిచయాలని అనేది నందిగం సురేష్ మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. నందిగం సురేష్ విషయంలో ఇప్పటి వరకు కొన్ని ఆస్తులకు సంబంధించిన ఆధారాలు మాత్రమే తీశారు. బట్ అఫిడవిట్లో ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్కడా కూడా లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు బయటపెట్టినటువంటి ఈ ఆధారాలతో పాటు ఇంకా ఏవైనా నందిగం సురేష్కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఉంటే మీరు కూడా ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.